అసలు ఈ 42% రిజర్వేషన్ ఏంటి? అసలు ఈ జీవో నెంబర్ 9 ఏంటి? ఎందుకు హైకోర్టు స్టే చేసింది? కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. 2023 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పడం జరిగింది. ఓకే. దానిలో భాగంగానే కర్ణాటక ముఖ్యమంత్రి గారు సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డి బహిరంగ సభలో బీసీలకు మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు కల్పిస్తాం, అదే విధంగా బీసీలకు సప్లాన్ పెడతాం 20,000 కోట్లతోటి ప్రతి ఇయర్ అని చెప్పడం జరిగింది. అదే విధంగా అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు 42% రిజర్వేషన్లు అనేది ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు బర్నింగ్ ఏదైనా నడుస్తున్నది అంటే 42% ఎన్నికలు. అయితే ప్రధానంగా మనం ఏమనుకోవచ్చు అంటే ఈ ఎన్నికలకు పోదాం అనే ఉద్దేశంతో జానారెడ్డి గారు బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యం కాదు, మనం ఎన్నికలకు పోదాము ఇయ్యొద్దు అని చెప్పేసి క్యాబినెట్ మీటింగ్ లో జానారెడ్డి గారు మాట్లాడడం జరిగింది.